ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి. అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు తాగునీరందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పలు ప్రధాన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి నారాయణ, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం, ఆయుర్వేదిక్, హోమియోపతి, వైద్య రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లులను మంత్రి సత్యకుమార్ యాదవ్, భూసేకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్, సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అనంతరం రాష్ట్రంలోని 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలకు సంబంధించి 2 ఏళ్ల కాలానికి సభ్యులను ఎన్నుకునేలా శాసనసభలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి. అనిత పేర్కొన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ స్త్రీలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చట్టాలు, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ, మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన, బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ త్వరగా వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల కొత్త బస్సులను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఆర్టీసీలో నియామకాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ, ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు మరియు కండక్టర్ల కొరత ఉంది అధ్యక్ష. ముఖ్యంగా డ్రైవర్ల కొరత 1275, అలాగే కండక్టర్ల కొరత 789 అధ్యక్ష. కేవలం 744 బస్సులు మాత్రమే ఈరోజు ఆర్టీసీలో కొత్త బస్సులు రావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీలో తెచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఈహెచ్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎలా దక్కుతా ఉందో ఆ స్కీమును ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు కూడా అందుతా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో భూ సమస్యలపై రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అభ్యంతరాలను పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అసైన్డ్ భూముల కేటాయింపుపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష ఏదైతే నిరుపయోగంగా ఉందో, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష. 2019 నాటికి అధ్యక్ష దాదాపుగా 36,36,748 ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష. ఏదైతే 6,500 గ్రామాల్లో పూర్తయిందో దాన్ని మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష. అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్ కి ఇబ్బంది లేకుండా, లోన్లకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలోనే మళ్ళా వెబ్ ల్యాండ్ లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి, లోన్లకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సమస్యపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్ కి అందరికి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయడానికి
5,350 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టినందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష. మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు. వాళ్ళు 4 సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్టుని వేగవంతం చేసి యాక్చువల్ గా ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సరఫరా అవుతున్నాయో ఆ ప్రాజెక్టు ద్వారా ఆ వాటర్ ఏదైతే సరఫరా లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయాల వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. దశల వారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, లబ్ధిదారులకు అందించే సేవలకు ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహించాలని మంత్రి కోరారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా మత్స్యకారుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 35 కోట్ల రూపాయలు ఏదైతే ఈ సబ్సిడీ వాళ్ళకి బకాయిలుంటే ఒకేసారి మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు నేను చెల్లించానని చెప్పి గర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. యాక్సిడెంట్ లో చనిపోతారు సముద్రంలో. చనిపోతే వెంటనే ప్రభుత్వం పరిహారం ఇస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. 63 మందికి ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారికి నేను సహాయపడ్డాను అధ్యక్ష. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తెలిపింది. విద్యా క్యాలెండర్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది. ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కాగా దీన్ని 5 గంటల వరకు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి 2 పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు ఈ విధానంలో పాఠశాలలు నడపనున్నారు. పాఠ్యాంశాలు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని, మిగతా సమయంలో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని అధికారులు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ అన్నారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని శాఖా గ్రంథాలయాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులు ఇందులోని పుస్తకాలు వినియోగించుకోవడం మరింత మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. గ్రంథాలయంలోని ఒక అంతస్తును డిజిటల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రానున్న 6 నెలల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ భవనంలో మౌలిక వసతులు కల్పించి మరమ్మతులు చేయించనున్నట్లు మంత్రి వివరించారు. కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీశైలం, మహానంది, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నదుల్లో దీపాలు వదిలారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు తాగునీరందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.